తర్వాత ఇనిజిబిలిటీగా 39,520 మందిని గత ప్రభుత్వం తెలిసింది అధ్యక్ష. యాక్చువల్గా అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు కొన్ని పేర్లు మార్చారు. ఇప్పుడు సభ్యులు అడిగినట్టుగా వాటిలో చెక్ చేస్తే 39,520. అదేవిధంగా జియో నెంబర్ 345 వాళ్ళు ఇచ్చినందువల్ల కట్టాయిలు అయిపోయిన వాళ్ళు 52,192. అంటే 14-19లో ఎవరికైతే హౌసెస్ ఇచ్చామో హౌసెస్ ఇచ్చిన వాటిలో గత ప్రభుత్వం వాళ్ళు జీవోలు ఇచ్చి 52,192 మందికి హౌసెస్ లాగా కట్టాయిలు చేశారు. ఇనెలిజిబిలిటీగా 39,520 మందిని యాక్చువల్గా చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్క్ చేస్తున్నాం. తొందరలో చేస్తాం. రంగుల విషయం అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. శాసనసభ్యులు కొందరు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే వేయొద్దు, ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అంటే అలా కలర్స్ ఉంటే అలా ఏమంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిజైన్ కలర్స్ వేసాం అధ్యక్ష. అది కూడా ఏంటంటే కాంట్రాక్ట్లు చెప్పి 10 రకాలు తీసుకొని బెనిఫిషియర్స్ చూపించి వాళ్ళు ఏది అడిగితే ఆ విధంగా చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం అన్ని రంగుల్ని వాళ్ళ పార్టీ కలర్స్ మార్చింది. అయితే మార్చడం కూడా కాంట్రాక్టర్లకి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇవ్వలేదు, దానికి ఫండ్ లేదు, బడ్జెట్ లేదు, అసలు ఎంత చేశారు ఏం చేశారు లెక్కలేదు అధ్యక్ష. ఆ విధంగా రంగుల విషయంలో గత ప్రభుత్వం చేసింది. అయితే దాని విషయం యాక్చువల్గా వీలు కాదని యాక్చువల్గా అధికారుల కమిటీలో నిర్ణయించారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు సభ్యులు చెప్పినట్టు 2014-19లో అధ్యక్ష హౌసెస్ కట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క కొంత గార్డెన్ పెట్టి మిగతాదంతా ఎంట్రన్స్ రోడ్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష. అన్ని టిట్కో హౌసెస్లో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్ అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష. అదేవిధంగా రైనింగ్ సీజన్లో వచ్చే వాటర్కి ఓపెన్, కానీ గత ప్రభుత్వం రోడ్ల వెడల్పు దక్కిచ్చేసింది, ఆ డ్రైన్స్ అన్నింటిని నాశనం చేసింది. అయితే దాని మీద మళ్ళా అయితే ఆల్రెడీ చేసిన వాటిని ఇమీడియట్గా ఏం చేయలేము అధ్యక్ష. కొత్తవి చేసే వాటిని యాక్చువల్గా వీలైనంత 2014-19 ఎలా డిజైన్ చేసాం ఆ విధంగా డిజైన్ చేస్తామని తెలియజేస్తున్నాం.